మంత్ర సాధన భారతీయ ఆధ్యాత్మిక సంప్రదాయాలలో ఒక ముఖ్యమైన భాగం. మంత్రాలు చెప్పడం వలన మనసులో శాంతి, ఆత్మ సాధన మరియు ఇతర అనేక ఆధ్యాత్మిక లాభాలు కలుగుతాయి. మంత్రాల ప్రభావం ఎలా పనిచేస్తుంది అనే దానిపై ఒక సమగ్ర వివరణ తెలుసుకుందాం. మంత్రాల శక్తి యొక్క ఆధారం శబ్దశక్తి. భారతీయ వేదాంతం ప్రకారం శబ్దం లేదా ధ్వని అనేది ఒక శక్తి. మంత్రాలు విశేషంగా డిజైన్ చేయబడిన శబ్ద సంకేతాలు. ఈ శబ్దాలను నిరంతరం పునరావృతం చేయడం వలన మనస్సు కేంద్రీకృతమై ఆధ్యాత్మిక శక్తులు ఉత్తేజితమవుతాయి. భావన మరియు సంకల్పం. మంత్రజపం చేసే సమయంలో దాని అర్థం మరియు ఉద్దేశం యొక్క గాఢమైన ధ్యానం మరియు భావన ముఖ్యమైనవి. ఈ సంకల్ప శక్తి మనసును ఏకాగ్రత సాధించడంలో సహాయపడుతుంది. విశ్వాసం. మంత్ర సాధనలో విశ్వాసం చాలా ముఖ్యం. మంత్రం చెప్పే వ్యక్తి దాని శక్తి మీద నమ్మకం ఉంచాలి. ఈ విశ్వాసం మనసును పాజిటివ్ శక్తులకు తెరుచుకోవడంలో సహాయపడుతుంది. నిరంతర సాధన. మంత్ర జపం ఒకసారి చేసినా లేదా చాలాసార్లు చేసినా నిరంతరం మరియు నిబద్ధతతో సాధన చేయాలి. నిరంతర సాధన ద్వారా మనసు మరియు ఆత్మ పరిశుద్ధి సాధించబడుతుంది. మంత్ర జపం ఎలా చేయాలి? ఏకాగ్రత. మంత్ర జపం చేసే సమయంలో మీ దృష్టి మరియు మనసు అంతా మంత్రం మీదే ఉండాలి. ప్రశాంతత. మంత్ర జపం చేసే స్థలం శాంతిమయంగా మరియు సుఖవంతమైనదిగా ఉండాలి. నియమిత సమయం. ప్రతిరోజు ఒకే సమయంలో మంత్ర జపం చేయడం ఉత్తమం. మంత్ర సాధన ద్వారా సాధించబడే ఫలితాలు వ్యక్తిగత నమ్మకం, నిబద్ధత మరియు సాధన తీవ్రతపై ఆధారపడి ఉంటాయి. ఆధ్యాత్మిక ప్రయాణంలో మంత్ర సాధన ఒక శక్తివంతమైన సాధనగా ఉపయోగపడుతుంది. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.